రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసేందుకు వీలవుతుంది. మిత్రులారా, ఈసారి రామనవమి చాలా ప్రత్యేకం. ఎందుకంటే 500 సంవత్సరాల బానిస శృంఖలాల్ని తెంచుకుని బాలరాముడు విముక్తుడై పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో భవ్యమైన దివ్యమైన నవ్యమైనటువంటి మందిరంలో పూజలు గైకుంటున్నారు. దేశమంతా కూడా కొత్త ఉత్సాహంతో రామనవమి జరుగుతోంది. ఊరేగింపులు, శోభాయాత్రలు, రకరకాల ధార్మిక కార్యక్రమాలు, పెద్ద ఎత్తున సమావేశాలు, సమాగమాలు, భజన మండళ్ళు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఊరూరా శ్రీరామ కళ్యాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భారతదేశంలో సహజము, ఇది రాముడి దేశము, ఈ దేశంలో రామరాజ్యం తీసుకొస్తానని గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా అందరూ చెప్పారు. 1984 ఎన్నికల ప్రచారాన్ని అయితే రాహుల్ గాంధీ నేరుగా అయోధ్య నుంచి ప్రారంభించి రామరాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రకటించారు. అలాంటి దేశంలో ఈ రోజుకి కూడా రామనవమి ఊరేగింపులపైన ఆంక్షలు విధించటం జరుగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మత కల్లోలాల పేరిట రకరకాల ఉద్రిక్తతలు పెరుగుతాయన్న కారణాన శాంతి భద్రతల సాకుని చెప్పి రామనవమి నాడు శోభాయాత్రలు నిర్వహించడం పైన నిర్బంధాల్ని, నిషేధాల్ని, ఆంక్షల్ని, అడ్డంకుల్ని విధిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. కాషాయ జెండాలు కట్టితే కూడాను స్తంభాలకు, లేకపోతే రకరకాల చోట్ల కాషాయ జెండాలు తోరణాలకు కట్టినట్టయితే కూడాను వాటిని తీస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్నాయి. ఉదాహరణకి రాజస్థాన్, హిందూ వాతావరణం బాగా ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ నగరం, అజ్మేర్ నగరం అన్నా కొంత అర్థమవుతుంది, జైసల్మేర్ అంటే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ, అభ్యంతరాలు ముస్లింల నుంచి వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ అభ్యంతరం వచ్చింది జైపూర్ నగరంలో. హిందువులు అత్యధికంగా ఉన్న జైపూర్ నగరంలో హిందూ రాజకీయ నాయకుడి నుంచి అభ్యంతరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ కాషాయ జెండాలు స్తంభాల మీద, వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ కాషాయ జెండాలు కట్టడం అనేది ఇది బీజేపీ ప్రచారంతో సమానం కాబట్టి వీటిని తీయించేయాలి. రాముడి బొమ్మ, హనుమంతుడి బొమ్మ ఉన్నటువంటి, ఓంకారం ఉన్నటువంటి కాషాయ జెండాలన్నింటినీ తీయాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జైపూర్ భగ్గుమంది ప్రజలు కోపావేశాలకు లోనయ్యారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయాలు ఏంటని చెప్పి విరుచుకుపడ్డారు. దాంతో ఈ అభ్యర్థి, ఆయన పేరు ప్రతాప్ సింగ్ కచారియావాస్, ఆయన గారికి ఒక్కసారి పరిస్థితి అర్థమైంది. ఆయన మాట మార్చారు. నేను ఫిర్యాదు చేయలేదు, నా పార్టీకి చెందిన వాళ్ళు కొందరు ఫిర్యాదు చేశారు, వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పి ఈయన చేయి దులుపుకున్నాడు. కానీ అక్కడ ఒక సన్నాయి నొక్కాడు. అదేంటంటే అమిత్ షా ఇటీవల వచ్చినప్పుడు ఊరూర కాషాయ జెండాలు పెట్టారు కాబట్టి ఆ కాషాయ జెండాలు, ఈ కాషాయ జెండాలు చూసి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన అన్నారు. అంటే రామనవమి నాడు రాముల వారి ఊరేగింపుకి రాజకీయం ముడిపెట్టడం జరుగుతోంది. ఇలాంటిదే కోల్కతాలో మమతా దీదీ రామనవమి పైన విరుచుకు పడుతోంది. దాంతో కలకత్తా హైకోర్టు కండిషనల్ పర్మిషన్ ఇస్తుంది. అంటే కొన్ని నిబంధనలు, నిషేధాలు విధించి జెండా ఎత్తు ఇంతే ఉండాలి, డీజే ఇంతే వాయిస్ ఉండాలి, లేకపోతే ఊరేగింపులో ఇంతమందే పాల్గొనాలి, ఈ ఏరియాలోకి వెళ్ళకూడదు అని చెప్పి అనేక నిబంధనలు, ఆంక్షలు విధించి పర్మిషన్ ఇస్తోంది. ముంబై హైకోర్టు కూడా చాలా విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఊరేగింపు ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలన్నది లా అండ్ ఆర్డర్ చూసేటువంటి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. న్యాయస్థానము మసీదులు ఉన్న చోటను అవాయిడ్ చేయండి, ముస్లిం జనాభా ఉన్న చోటను అవాయిడ్ చేయండి అని చెప్పి న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదు, ఆదేశాలు జారీ చేయకూడదు. ముంబైలో ఈ తరహా ఆదేశాలు న్యాయస్థానం జారీ చేయటం అనేది ఒక విడ్డూరము. పూర్తిగా రూట్ మార్చమని చెప్పి ఈ రూట్లలో వెళ్ళొద్దు, ఈ రూట్లలో వెళ్ళండి అని చెప్పి న్యాయస్థానం చెప్తుంది. పోలీసుల బాధ్యతను న్యాయస్థానం తీసుకుంది ఇన్ ద నేమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్.
జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంకా విచిత్రం. జాదవ్పూర్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిట కూడాను రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఊరేగింపులు జరుగుతున్నాయి, వాటిపైన ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ జాదవ్పూర్ యూనివర్సిటీలో రామనవమి జరుపుకునేందుకు కొందరు విద్యార్థులు అప్లై చేసుకుంటే ముందు యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చింది, తరువాత పర్మిషన్ని క్యాన్సిల్ చేసింది. ఎందుకు? మోరల్ కోడ్ ఆఫ్ ఎలక్టరల్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని చెప్తోంది. యూనివర్సిటీకి బయట రాజకీయాలకు సంబంధం లేదు, బయట రామనవమి జరుగుతోంది, కానీ యూనివర్సిటీలో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జాదవ్పూర్లో జరిగింది. వామపక్ష భావాలు అత్యధికంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘము, ఉపాధ్యాయులు ఉన్నటువంటి చోట. ఇక రాంచీ, జార్ఖండ్ రాజధాని రాంచీలో అయితే చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. గత సంవత్సరం ఇక్కడ ఘర్షణలు జరిగినాయి రామనవమి శోభాయాత్ర సందర్భంగా. దానితో పోలీసులు ఈసారి రామనవమికి ముందు రోజే మొత్తం రామనవమి వెళ్ళే రూట్ అంతా కూడాను డ్రోన్లతోటి పరిశీలించారు. కెమెరాలు పెట్టి డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తే వాళ్ళకి ఒక అచ్చరువందించేటటువంటి విషయం బయటపడింది. ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏరియాల్లో డాబాల మీద, రేకుల మీద రాళ్ళు, కంకర, అదేవిధంగా ఇటుకలు, రకరకాల విసిరడానికి వీలుగా బాటిల్స్, వీటన్నిటిని కూడా పోగు చేసి జమ చేసి ఉంచినట్టుగా బయటపడింది. ముఖ్యంగా మెయిన్ రోడ్, లేక్ రోడ్, హింద్ పీఢీ రోడ్, ఈ ప్రాంతము, ఈ ప్రాంతాల్లో ఇంటింట ఈ రకమైనటువంటి రాళ్లను జమ చేసి ఉంచటం కనిపించింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇళ్లకు వెళ్ళి ఆ రాళ్లను తీయించి అసలు రాళ్ళు ఎందుకు అక్కడ పోగు చేశారు, ఒకవేళ రాళ్ళు ఇంటి కన్స్ట్రక్షన్ కోసం అయితే వీటిని విసిరినట్టయితే మీ ఆస్తి జప్తు చేస్తామని చెప్పి రాయించుకోవడం, ఈ పనులన్నీ చేస్తున్నారు రామనవమి ఊరేగింపు సజావుగా జరిపించటం కోసం. తమాషా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొంత ఆందోళన కలిగించేటటువంటి, విచారాన్ని కలిగించే విషయం ఏంటంటే, భద్రాచలంలో రాముల వారి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చెయ్యాలా వద్దా అన్నది కూడా ఈసారి ఒక ప్రశ్న అయింది. ఎందుకంటే ఎన్నికల కోడ్, నిజానికి రాష్ట్రంలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, నామినేషన్లు దాఖలు చేయలేదు, ఏమీ జరగలేదు. కానీ రాముల వారి కళ్యాణాన్ని ప్రసారం చెయ్యాలా వద్దా అన్నటువంటి, ప్రసారం అక్కర్లేదన్నారు ముందు. ఆ తర్వాత బీజేపీ హడావిడి చేసిన తరువాత ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వానికి, ఆ తర్వాత మన ఎన్నికల సంఘానికి రాసి అనుమతి పొంది లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. అంటే సెక్యులరిజం పేరిట లైవ్ టెలికాస్ట్, తరతరాలుగా జరుగుతున్నటువంటి లైవ్ టెలికాస్ట్ని ఆపటము, లేకపోతే యూనివర్సిటీలో కార్యక్రమాలని మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరిట నిరోధించటము, లేకపోతే కాషాయ జెండాలను నిషేధించే ప్రయత్నం చేయటము, రామనవమికి కండిషనల్ పర్మిషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడాను హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో జరగడం అనేది ఒక విషాదం. అంతకన్నా విడ్డూరము, అంతకన్నా విషాదం ఏంటంటే, సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు ఈ రకంగా నిజమైన సెక్యులరిజం వర్ధిల్లకుండా అడ్డుకోవడం ఇంకా విషాదం. నిజానికి ఎక్కడన్నా అల్లరి జరిగే అవకాశం ఉంటే రెండు వర్గాల్ని కూర్చోబెట్టి ముందుగా మాట్లాడాలి, పెద్దలను బాధ్యత వహించమని కోరాలి. రెండు వైపులా ఉన్నటువంటి, ఈ వైపు వాళ్ళు అనవసరమైన నినాదాలు ఇవ్వకుండా, ఆ వైపు వాళ్ళు రాళ్ళు విసరకుండా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎవరైనా గనక శోభాయాత్రల మీద దాడి చేసేందుకు కనుక ప్రయత్నిస్తే వాటిని నిరోధించవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ని చూసేటటువంటి పోలీసుల మీద ఉంది. పర్మిషన్ని నిరోధించటము, రూట్లు మార్చటము వల్ల నిజమైన సెక్యులరిజం దెబ్బతింటుంది. నిజమైన సెక్యులరిజం హిందువుల ఊరేగింపు ముస్లిం ఏరియాల్లో నుంచి ప్రశాంతంగా వెళ్ళగలగడంలో ఉంది. అదేవిధంగా ముస్లిముల నమాజు హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో ముస్లింలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నట్టయితే దానికి అనుమతి లభించటంలో ఉంది. కాబట్టి వాళ్ళ ఏరియాల్లో ఉన్నటువంటి ముస్లిం ఏరియాల్లో ఏ రకంగానైతే కార్యక్రమాలు జరగాలి, వాటికి అనుమతులు లభించవలసిన అవసరం. ఇది నిజమైన సెక్యులరిజం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో సెక్యులరిజం యొక్క వికృత రూపం రావడం వల్ల హిందువుల ఊరేగింపుల పైన, రామనవమి పైన, రామరాజ్యం తెస్తానని గాంధీ నుంచి రాజీవ్ గాంధీ దాకా అందరూ ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసినటువంటి దేశంలో రాముల వారి ఊరేగింపులపైన ఆంక్షలు అనేవి సెక్యులరిజానికి మాయని మచ్చవుతాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.